మార్పులకు శ్రీకారం చుట్టబోతుందా? ఆ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి సీటు ఆఫర్ చేయడం అంటే ఆల్రెడీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ అనౌన్స్ చేసేసారు. అవును. మరి చేసుకున్న దాంట్లో రఘురామకృష్ణరాజుకి అకామిడేట్ చేయడం అంటే ఉన్నటువంటి సిట్టింగ్ ఒకళ్ళని తీయడమే కదా. ఎవరో ఒకరు మార్చాలి. యాజ్ ఫర్ వాళ్ళ ముందనుకున్న ప్రొసీజర్ ప్రకారం అయితే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి దెబ్బ తీయకూడదని, అందుకోసమే కందులు దుర్గేష్ అడిగినా సరే రాజమండ్రి రూరల్ ఇవ్వలేదు, ఆయన తీసుకెళ్లి నిడదవోలు పంపించారు. అట్లాగే మిగతా సీట్లు కూడా బీజేపీ అడిగినా కూడా రాజమండ్రి అర్బన్ ఇవ్వలేదు సిట్టింగ్ సీట్లు అని చెప్పి. ఇప్పుడు మరి రఘురామకృష్ణరాజు కోసం ఆ సిద్ధాంతం పక్కన పెడతారా? సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు పెట్టాలి అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకూడదు అని చంద్రబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలని అందరినీ కంటిన్యూ చేస్తానన్నారనే కదా ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏం పాపం చేశాడు? ఇప్పుడు అట్లాగే మండపేట జోగేశ్వరరావు పేరు కనబడుతుంది, అక్కడే ఎవరినో పెడతారు. అదే జరిగితే ఇక అసలు ఫినామినా ఇప్పుడు మొత్తం ఫార్ములా మార్చాలిగా. ఇప్పుడు మొత్తం మిగతా చోట్లకు మరి సిట్టింగ్లకి ఎందుకు ఇవ్వాలి? మార్చేయచ్చు. అప్పుడు అవతల వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా సీట్లు ఇస్తారా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది ఇష్యూ. అంటే అసంతృప్తులను బుజ్జగించడానికేనా, లేదంటే నిజంగా IVRS కాల్స్ లో వస్తున్న రిజల్ట్స్ ఆధారంగా ఆ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసినప్పుడు ఎందుకు భరించాలి, సిట్టింగ్ అయితే ఏంటి